ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం శివారు ఏటుమొగలో గల మత్స్యనారాయణ గంగమ్మ తల్లి ఆలయంలో కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి కలశ పూజ జాతర మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, సముద్రంలో వేట నిషేధ గడువు పూర్తి అయిన తరువాత తిరిగి వేటకు వెళ్లే ముందుగా గంగమ్మ తల్లి అనుగ్రహం పొందే కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు జాతర చేయడం ఆనవాయితీగా వస్తుందని, మొదటి రోజు సిద్ధి వినాయకుడు, మత్స్యనారాయణ స్వామి, భైరవ స్వామి వారికి ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రెండవ రోజు శ్రీ గంగమ్మ తల్లికి 500 మహిళలు కలశ పూజ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ తల్లి ఆలయం నుండి ఏటుముగ శివారు వరకు కలశాలతో పాదయాత్ర చేస్తూ సముద్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సుమారు 3 నెలల పాటు నిలిచిపోయిన చేపల వేట తిరిగి జూన్ 15న రాత్రి సముద్రంలోకి వేటకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే వేట నిషేధ సమయంలోనే మత్స్యకారులకు 20,000 రూపాయల పరిహారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, పినపోతు తాతారావు, కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగాని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నాటి ధర్మారావు, కోశాధికారి చింతా పేర్రాజు, ఉపాధ్యక్షులు మల్లాడి రాజు, పాలెపు ధర్మారావు, లంకే నూకరాజు, కార్యదర్శులు చెక్కా లక్ష్మణరావు, వనమాడి కోయరాజు, పినపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర చేసుకుని ఈరోజు ఈ నుంచి ఏటకి బయలుదేరుతున్నారు. వారందరూ కూడా శుభం జరగాలని, మంచి జరగాలని, మంచి సంపద దొరకాలని ఆ గంగమ్మ దయ వల్ల, అదేవిధంగా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆటంకాలు కలగకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని ఈరోజు కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అంతా మంచి జరగాలని ఈరోజు కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే గతం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేషం నిషేధ సమయంలో 10,000 రూపాయలు ఇచ్చే సందర్భంలో సరిపోవట్లేదంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వేటకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా 10,000, 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అదే భవిష్యత్తులో కూడా వీరి అవసరాలు ఏంటి తెలుసుకుని అన్ని విధాలు కూడా ఎవరైతే బోటు మీద ఏట జీవిస్తున్నారో వారందరూ కూడా ప్రభుత్వం మళ్ళీ పూర్వవైభవంగా గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా సహకారాలు అందించిందో ఆ విధంగా అందించి అన్ని విధాలా సహకరిస్తుందని కూటమి ప్రభుత్వం తరగతి వారందరికీ తెలియపరచుకుంటూ, మరొకసారి అందరికీ మంచి జరగాలి, శుభం జరగాలని మరొకసారి కోరుకుంటూ, మంచి సంపద దొరకాలని కోరుకుంటూ, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా భగవంతుడు అన్ని విధాలా సహకరించాలి గంగమ్మ దైవత వల్ల కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జగన్నాథపురం ఏటుమొగ ఏరియాలో గంగమ్మ తల్లి జాతర అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాం. మరి మత్స్యకార సామాజిక వర్గమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి. ఎందుకంటే సముద్రం లేదే మనకి వాళ్ళకి జీవనోపాధి లేదు. సో గంగమ్మ తల్లి దీవెనతో అందరూ కూడా బాగుండాలని చెప్పి, ప్రకృతి వైపరీత్యాలు ఏమీ రాకుండా ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలందరూ కూడా అమ్మవారిని సంబరం చాలా చక్కగా చేసుకుంటారు. అందరూ కలిసినట్టుగాని మీకు అందరూ చూడొచ్చు, రంగరంగ వైభవంగా ఇక్కడ అంతా జరుగుతుంది. సో తల్లి ఆశీర్వాదంతో అందరూ కూడా చల్లగా ఉండాలని